ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కిడ్నీ ర్యాకెట్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిఐడి విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారి పవన్ శ్రీలంక కేంద్రంగా కిడ్నీ ర్యాకెట్ నడిపించినట్టు సిఐడి గుర్తించింది. తెలంగాణ సిఐడి సాగించిన విచారణలో బయటకొచ్చిన విషయాలేంటి? హైదరాబాద్ సరూర్ నగర్ లో బయటపడిన కిడ్నీ రాకెట్ సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ శ్రీలంక నుంచే దందాను ఆపరేట్ చేసినట్లు తాజాగా సిఐడి దర్యాప్తులో వెల్లడైంది. శ్రీలంకలో ఓవైపు కేసినో నిర్వహిస్తూనే మరోవైపు భారత్లో కిడ్నీ దందాను సాగించినట్లు తేలింది. పవన్ మొదట్లో ఇలాంటి కిడ్నీ రాకెట్ ముఠా వలకు చిక్కాడు. ఆర్థిక అవసరాల కోసం తానే స్వయంగా కిడ్నీ అమ్ముకున్నాడు. అప్పుడే ఈ దందా గురించి తెలుసుకున్నాడు. దళారుల దందా గురించి, వారి సంపాదన గురించి అవగాహన కలిగింది. ఇక నేరుగా తానే రంగంలోకి దిగాడు పవన్. తమిళనాడులో కొందరు ఏజెంట్లను నియమించుకుని ఆర్థిక ఇబ్బందులున్న వారిని గుర్తించే పనిని అప్పగించాడు. మరికొందరు ఏజెంట్ల ద్వారా కిడ్నీ అవసరమయ్యే వారి సమాచారాన్ని సేకరించాడు. మరోవైపు చిన్న చిన్న ఆసుపత్రులను ఏర్పాటు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాజమాన్యాలను గుర్తించి మచ్చిక చేసుకునేవాడు. కమిషన్ ఆశ చూపి శస్త్రచికిత్సలు చేయించేవాడు. ఇలా ప్రత్యేక నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నాడు. సరూర్ నగర్ లో గత జనవరిలో పోలీసులు కేసు నమోదు చేయడంతో పవన్ శ్రీలంక నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్లినట్లు సమాచారం. అప్పటికి లుకౌట్ నోటీస్ జారీ కావడంతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. పవన్ చిక్కితే ఈ ముఠాకు సంబంధించిన కీలక సమాచారం వెల్లడవుతుందని సిఐడి భావిస్తోంది. పవన్ ను పట్టుకునే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. దర్యాప్తును ప్రారంభించిన సిఐడి కొద్ది రోజుల్లోనే ఇద్దరిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. కిడ్నీ దాతలను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించిన తమిళనాడుకు చెందిన 2 ఏజెంట్లను అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సిఐడి ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. మొత్తానికి కిడ్నీ రాకెట్ సూత్రధారి పవన్ వ్యవహారం మొత్తం బయటపడింది. పవన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే కిడ్నీ రాకెట్ మొత్తం వ్యవహారం సిఐడి బహిర్గతం చేయనుంది.